పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఆయన ఆరోగ్యం ఇంకా అత్యంత విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మెదడు పనితీరు మెరుగు చేసేందుకు నిన్న వేసినటువంటి 2 పవర్ఫుల్ ఇంజెక్షన్లు పనిచేయకపోవడంతో ఇప్పుడు డాక్టర్స్లో కూడా ఆందోళన నెలకొంది. పెద్ది యశోదల చేరి ఇవాళకి 4 రోజులు గడిచింది. ఈ 4 రోజులుగా వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఇవాళ పెద్దికి మరొక కీలకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. న్యూరో ప్రాగ్నోస్టికేషన్ చేయబోతున్నారు డాక్టర్స్. కంటి పాపల స్పందన, నొప్పికి, శబ్దాలకు మెదడు స్పందిస్తుందా లేదా అని పరిశీలించబోతున్నారు. స్వతంత్రంగా శ్వాస తీసుకోగలిగే సామర్థ్యాన్ని పరీక్షించబోతున్నారు వైద్యులు. న్యూరో ప్రాగ్నోస్టికేషన్ తర్వాత మెదడు కోలుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఫ్యామిలీకి డాక్టర్స్ వివరించబోతున్నారు. శ్వాస, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండేందుకు వెంటిలేటర్, ఐసీయూ సపోర్ట్ అవసరం అని చెప్పారు. వెంటిలేటర్ సపోర్ట్ చాలా రోజులు అవసరం అంటూ భావిస్తే శ్వాస అందించేందుకు గొంతు భాగంలో ఒక చిన్న రంధ్రం చేయడంపై ఫ్యామిలీతో డాక్టర్స్ చర్చించబోతున్నారు. ఇక పెద్ది ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు కేసీఆర్ కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. పెద్దిని చూసేందుకు వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారంటూ కూడా సమాచారం అందుతోంది. సో నిన్న చేసినటువంటి ఇంజెక్షన్స్ పెద్దగా ప్రభావం చూపించలేదు అంటూ మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బేసిక్ రెస్పాన్స్ బ్రెయిన్ నుంచి ఉందా లేదా, లైక్ నొప్పికి, సౌండ్కి బేసిక్గా బ్రెయిన్ అసలు రెస్పాండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా డాక్టర్స్ తెలుస్తుంది మనకి. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, సుదర్శన్ రెడ్డి హెల్త్ కండిషన్కి సంబంధించి ఇంకా క్రిటికల్గానే ఉంది అంటూ తెలుస్తుంది. సో ఈరోజు మరిన్ని వేరే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేయబోతున్నారు అంటూ సమాచారం అందుతుంది. సో ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది అసలు అక్కడ? నిన్న అత్యంత క్రూషియల్ గా ఉన్నటువంటి ఆరోగ్యం మెరుగుపరచడానికి 2 ఇంజక్షన్లు యూకే డాక్టర్లు సూచించిన ఇంజక్షన్లని డాక్టర్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలాంటి హెల్త్ అప్డేట్ లేదు. ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా. సో దీనిపైన ప్రస్తుతం డాక్టర్లు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఆ ఇంజక్షన్లు పనిచేయలేదు చివరిగా కూడా. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు జనరల్ గా హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చిన తర్వాత మెదడు స్పందించకపోతే 72 గంటలు వేసి చూస్తారు. ఆ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. దాదాపు 72 గంటలు కాదు, ఇంకా టైం ఎక్కువగానే అయిపోయింది. 5 రోజులు గడిచిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఫర్దర్ స్టెప్ ఎట్లా ఉండనుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఆల్రెడీ యూకే డాక్టర్ల సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వైద్య బృందం ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. నో ప్రాబ్లం. వచ్చినప్పటి నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూషన్ అవుతుంది. కానీ రెస్పాన్స్ లేదు. ఎలాంటి రికవరీ, కనీసమైన బాడీ స్పందించాల్సినటువంటి తీరులో ఇంతవరకు కూడా స్పందించలేదు. వచ్చినప్పటి నుంచి కొమ్మరనే ఉన్నారు. యథాస్థితి కొనసాగుతుంది. కేవలం వెంటిలేటర్ పైన కృత్రిమ శ్వాసతో జస్ట్ మాత్రమే లైఫ్ సపోర్ట్ తో ఆయన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ పనిచేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పుడు లైఫ్ సపోర్ట్ తీసినా కూడా బాడీ సహకరించకున్నటువంటి స్టేజ్ లో ఉంది. దీంట్లో న్యూరో ప్రాగ్నోస్టికేషన్ తర్వాత మెదడు కోలుకునేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఫ్యామిలీతో మాట్లాడతారు. కుటుంబ సభ్యులు, డాక్టర్లు మాట్లాడిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఉండేటువంటి అవకాశం ఉంది. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వచ్చారు. మరి ఈ రోజు కుటుంబ సభ్యులకు మన ట్రీట్మెంట్ విషయంలో ఏమైనా స్టెప్ తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆరోగ్యం మెరుగవ్వట్లేదు నందు. ఆయన ఇలాంటి డెవలప్మెంట్ లేదు వచ్చినప్పటి నుంచి. కేవలం వెంటిలేటర్ పైన లైఫ్ సపోర్ట్ తో మాత్రమే లోపల ఉంచినటువంటి పరిస్థితి. రోజు రోజుకి ఆయన ఆరోగ్యం చేజారిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. డాక్టర్లు కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు సాధారణంగా ఇట్లాంటి స్ట్రోక్ వచ్చిన సందర్భంలో బ్లడ్ సప్లై కాలేదు, ఆక్సిజన్ సప్లై కాలేదు కాబట్టి ఆయన కోమాలో ఉన్నారు. జరగాల్సినటువంటి నష్టం గత ఆ టైంలోనే జరిగిపోయింది అనేది డాక్టర్ల అభిప్రాయం. మిగతా కుటుంబ సభ్యులతో వివరాలు ప్రకటిస్తారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత బయటికి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తాము. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈరోజు చేయబోతున్నటువంటి మరికొన్ని టెస్టులు చాలా కీలకంగా మారాయి. ఆయన స్థితిలో ఎలాంటి పురోగతి లేదు అంటూ తెలుస్తోంది. నిన్న చేసినటువంటి ఈ 2 ఇంజెక్షన్స్ కూడా పెద్దగా పనిచేయలేదు. ఈ నేపథ్యంలో న్యూరో ప్రాగ్నోస్టికేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ని ఇప్పుడు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే మెదడు అసలు ఎంతవరకు దెబ్బతింది,
రోగు కోలుకునే అవకాశాలు ఎంత ఉన్నాయి, భవిష్యత్తులో మెదడు పనితీరు ఎలా ఉండొచ్చు అనే విషయాలని ఇప్పుడు వైద్యులు అంచనా వేసే ప్రక్రియ ఈ న్యూరో ప్రోగ్నిస్టికేషన్ అనేది. తీవ్రమైనటువంటి గుండెపోటు కానీ, కార్డియాక్ అరెస్ట్, మెదడుకు ఆక్సిజన్ తగ్గడం లేదా తీవ్రమైన గాయాలు తగిలిన తర్వాత దీన్ని జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఇందులో మేజర్గా టెస్ట్ చేసేది అసలు రోగికి స్పృహ ఉందా లేదా, కాన్షియస్నెస్ ఉందా లేదా అనేది ఒకటి. రెండోది దీనికోసం కళ్ళ ప్యూపిల్స్ కాంతికి స్పందిస్తున్నాయో లేదో చెక్ చేస్తారు. అంటే కన్ను లోపల ఉండేటువంటి ఆ లేయర్ మనకి లైట్ పడ్డప్పుడు ఓపెన్ అవుతుంది. కన్ను గుడ్డు లోపల ఉండేటువంటి లేయర్ నల్లటి భాగం ఓపెన్ అవుతుంది, లైట్కి తక్కువ ఉన్నప్పుడు క్లోజ్ అవుతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. సో ఆ రెస్పాన్స్ అనేది బేసిక్గా ఉందా లేదా ఐలో అనేది చెక్ చేస్తారు. అండ్ పెయిన్కి బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా, చాలా చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి పార్ట్స్లో కొన్ని చోట్ల పెయిన్ని కలిగించేలా ప్రయత్నాలు చేస్తారు. దానికి బాడీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా, కనీసం బేసిక్ రెస్పాన్స్ అయినా ఉందా లేదా అనేది చెక్ చేసే అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా ఈఈజీ ద్వారా మెదడు విద్యుత్ కార్యకలాపాలను పరిశీలించడం, అంటే బ్రెయిన్లో ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ మూమెంట్ ఎలా ఉంది అనేది కొంత చెక్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ ద్వారా మెదడు కండిషన్ ఎలా ఉందనేది చెక్ చేసే అవకాశం ఉంది. అండ్ సమ్ బ్లడ్ టెస్ట్లు కూడా చేయడానికి అవకాశం ఉంది అంటున్నారు. అండ్ అదర్ న్యూరోలాజికల్ టెస్ట్లు చేస్తారు. సో ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్స్. అంటే ఒక మనిషి బేసిక్గా అతని బ్రెయిన్ కానీ బాడీ కానీ బేసిక్ ఫంక్షన్స్కైనా రెస్పాండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ కనుక ఇవి కనుక సక్సెస్ అయితే, పాజిటివ్ వస్తే, అతను కోలుకోవడానికైనా అతని పరిస్థితి మెరుగవడానికైనా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ వీటిల్లో కనుక అనుకూలమైనటువంటి రిజల్ట్స్ రాకపోతే పరిస్థితి చేయి దాటిపోతున్న సందర్భానికి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో నిన్న ఇంజెక్షన్స్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ బేసిక్ టెస్ట్లు ఈరోజు చేయబోతున్నారు. న్యూరో ప్రాగ్నోస్టికేషన్ ప్రాసెస్ను చేయబోతున్నారు. ఇవి రోగి అసలు కోలుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఉండేటువంటి ప్రాసెస్. సో దీనికి సంబంధించి మరి అప్డేట్స్ ఎప్పటిలోపు అందుతాయి అనేది వేచి చూడాల్సిన అంశం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే నిన్న మనం చూసాం భారీగా బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడం. అండ్ ఎప్పటికప్పుడు కేసీఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నారంటూ సమాచారం అందుతుంది. అండ్ యూకే నుంచి కూడా డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఆయన కండిషన్కి సంబంధించి మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని. సో ఆయన కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు, త్వరగా కోలుకొని బయటికి రావాలని. మరోవైపు బీఆర్ఎస్ మనం చూసాం గతంలో కొన్ని ప్రెజర్స్ కారణంగా, ప్రభుత్వం కొన్ని ప్రెజర్స్ కారణంగా కూడా ఇలా అయి ఉండొచ్చేమో అని కొన్ని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి? మీరు కూడా మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.